అదే ఎందుకు సార్ ఛాంబర్ ఎలక్షన్ అనేది చాలా టైం తీసుకుంది ఈసారి దేనివల్ల? అంటే జనరల్గా ఎప్పుడు జూన్ జూలైలో జరుగుతుంది. జరిగిన లాస్ట్ ఈసీలో ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. కొన్ని పెండింగ్ ఉన్న ఇష్యూస్ అని ఉన్నాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం కొంతమంది మెంబర్స్ కొంతమంది ఆఫీసర్స్ అడగటం అనే దీనికి చేయడం జరిగింది అది. సో అది ఈసీ అప్రూవల్ ఉంది అండ్ మెజారిటీ ఆఫ్ ది ఈసీ అప్రూవల్ వచ్చింది. బట్ దాన్ని జనరల్ బాడీలో రాటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో దాని తర్వాత ఏంటంటే మా తిరుపతి ఈసీలో పెడతామని చెప్పడం జరిగింది. బట్ దాని తర్వాత ఏదో ఈ ఇష్యూస్ కొన్ని రావడంతో కొంచెం డిలే అయింది అది. సో జనరల్ బాడీలో పెట్టినాక దే సెడ్ నో వీ హావ్ టు గో ఫర్ అన్ ఎలక్షన్. దట్స్ ద రీజన్ వీ హావ్ అనౌన్స్డ్. సార్ ఈసారి ఛాంబర్ బిల్డింగ్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా అంటే మెంబర్స్ మెజారిటీ మెంబర్స్ అభిప్రాయం బిల్డింగ్ అంటే ఒకటమ్మా ఏంటంటే ఛాంబర్ బిల్డింగ్ అనేది ఒరిజినల్ అంటే బ్రీఫ్ హిస్టరీ మీకే అర్థం అవుతుంది. అది 1976లో ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలనుకున్నప్పుడు కొంతమంది పెద్దలందరూ కలిసి దేర్ సాక్రిఫైజెస్ ఆర్ దేర్ హార్డ్ వర్క్ ఆ రోజుల్లో గవర్నమెంట్తో మాట్లాడి ల్యాండ్ అలాట్ చేసుకోవడం జరిగింది. దిస్ అబౌట్ 91.25 acres ఆర్ సంథింగ్. ఓకేనా? అది దాంట్లో ఒక భాగం ఈ 6,000+ square yards అన్నమాట. సో అప్పుడు అలాట్ చేసుకున్నప్పుడు ద మెయిన్ పర్పస్ ద గవర్నమెంట్ అలాటెడ్ ల్యాండ్ వాజ్ మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలనే పర్పస్తోనే అలాట్ చేసింది. సో వాళ్ళందరికీ రెసిడెంట్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఏంటంటే హౌసింగ్ ప్లాట్స్ చేయడం జరిగింది. హౌసింగ్ ప్లాట్స్ చేశారు కాబట్టి దానికి ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది అమ్మేసి వెళ్ళారు, వాట్ ఎవర్ బ్లా బ్లా బ్లా. బట్ స్టిల్ ఆ పర్పస్ అది. అప్పుడు ఛాంబర్ బిల్డింగ్ కట్టుకున్నప్పుడు, అదే ఛాంబర్ బిల్డింగ్ కాదు, ఆ బిల్డింగ్ కింద షాప్స్ అన్ని కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అప్పుడు ఛాంబర్ మొత్తం విజయవాడలో ఉండేది. విజయవాడ నుంచి 1976 మెయిన్ పాత ఛాంబర్ అది, ఒరిజినల్ ఛాంబర్. దాని తర్వాత నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగారు. వాళ్ళకి ఆ ప్రెమిసెస్ ఉండాలనుకున్నప్పుడు ఈ బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ అనేది ఛాంబర్ తన సొంత ఫండ్స్తోనే కట్టుకుంది. ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్న దానికి 30 years లీజ్ ఇచ్చారు. 30 years లీజ్ ఇప్పుడు ఫిబ్రవరికి అయిపోతాను. సో పాస్ట్ 1 year నుంచి వాళ్ళని ఎక్స్టెన్షన్ అడుగుతున్నాం. ఎక్స్టెన్షన్ రిజెక్ట్ చేశారు. అదే మాకు అనుబంధ సంస్థ అయిన కౌన్సిల్ కూడా పైన ఉంది. సో వాళ్ళకి 30 వరకు ఉంది. సో ఆ 30 వరకు అనే ముందు ఎక్స్టెండ్ చేయండి, దాని తర్వాత మీన్ వెల్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్ అంటం జరిగింది. అది కూడా రిజెక్ట్ చేయడం చేశారు. చేసి అది ఏమైందంటే దాన్ని ఒక మాతో మాడింది, కానీ మేము ఆడినప్పుడు కూడా అది ఒక ప్రైవేట్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం. సో అది వచ్చిన దాంట్లో మీకు రీజనబుల్గా ఇస్తామని చెప్పడం జరిగింది, విచ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ బై us. ఎందుకంటే ఇది ఆ రోజున పర్పస్ ఇది. ఆ పర్పస్ డిఫీట్ అవ్వకుండా చేయాలంటే ఇది ఇండస్ట్రీ కోసం ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలి. ఫిల్మ్ నగర్కి ఒక ఐకానిక్ బిల్డింగ్, ఫిల్మ్ నగర్ అంటున్నాం మనం, ఆ రోడ్డు మొత్తం డెవలప్ చేయాలా. దాని పక్కన ఇది ఒక ఐకానిక్ ఫిల్మ్ సంబంధించిన ఐకానిక్ బిల్డింగ్ అవ్వాలా. దాంట్లో ఫిల్మ్ సంస్థలు అన్నీ కూడా ఛాంబర్ మదర్ బాడీతో పాటు మిగతా అఫిలియేట్ సంస్థలకి, ప్లస్ కామన్ ఫెసిలిటీస్ టు ద మెంబర్స్, ఒక కాన్ఫరెన్స్ హాల్ అనో, ఒక ప్రీవ్యూ థియేటర్నో, స్టేట్ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీ అని, ఇట్లాంటి చాలా అక్కడ డెవలప్ చేసి పెడితే ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఉంటుంది అనేది ఒక అంబిషన్తో చేయడం జరుగుతుంది ఫర్దర్గా. సో గవర్నమెంట్ కూడా హెల్ప్ తీసుకుని దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు డూ. దట్ ఇస్ ద రీజన్ ఛాంబర్ బిల్డింగ్ హెస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ. కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ దాటుకుని వెళ్ళాలి ముందుకి. లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఈసారి చాలా అంటే గతంలో కంటే అంటే ఎలక్షన్స్ జరపాలి కాబట్టి జరిపేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం జరిగే ఎలక్షన్ అనేది కంప్లీట్గా చేంజెస్ అయ్యేలాగా కూడా ఛాంబర్ని నెక్స్ట్ డేట్ అప్డేట్ అయ్యేలాగా కూడా ఉండాలి అని, ఆ రకంగా మెంబర్ని ఎన్నుకోవాలనే కోణంలో అవుతుంది, చాలా సీరియస్గా అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇందాక మన సినిమాకి ఎట్టా ప్రమోషన్ చేస్తామని నేను ఒక మాట చెప్పాను. ఎవరో అడిగారు నా ప్రమోషన్ ఏంటి సార్, దాంట్లో 50% ఓవర్ హై ప్రమోషన్ ఉంటే 50% జెన్యున్ ప్రమోషన్ ఉంటుంది. అది నెసరీ దానికి. అట్లాగే ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో సడన్ గా టోన్లు మారిపోతాయి, సడన్ గా అందరికి ప్రామిస్లు మారిపోతాయి, సడన్ గా పీపుల్ ద లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యాపెన్. మిగతా ఎలక్షన్లు జరిగినట్టు ఈ ఎలక్షన్ కూడా. సో అదొక భాగం దాంట్లో. గత 2-3 టర్మ్స్ నుంచి ఇట్లాగే జరుగుతుంది. అంతకుముందు ఒక మాట మీద ఉండేది, కానీ ఇప్పుడు ఎవడో ఒక మాట మీద ఉంటలే. 2-3 టర్మ్స్ నుంచి ఈ రకంగానే జరుగుతుంది. నేను ఇందాక చెప్పిన వాళ్ళకి చెప్పినా కానీ అందరు మీ ద్వారా అందరికి చెప్పేది కూడా ఏంటంటే, ఏ ప్యానల్ అయినా ఎన్నుకోండి, చాయిస్ ఇస్ యువర్స్. ఎవరు మీకు నమ్మకం ఈ ప్యానల్ వస్తే మీకు పనులు అవుతాయి, లేకపోతే ఈ ప్యానల్ ఉంటే మంచిది అనుకోండి, ఎవరైనా అనుకోండి, కానీ మొత్తం ప్యానల్ ఎన్నుకోండి.
ఇన్ని రోజులు వన్ సైడ్కి వెళ్ళుకోండి. సో ఏంటంటే ఎప్పుడైతే వన్ సైడ్గా ప్యానల్ ఎన్నుకుంటారో యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. ఇప్పుడు ఈ మధ్య కొంతకాలంగా కొన్ని ఏళ్ళగా జరుగుతుంది ఏంటి, దాంట్లో నాకు ఈయన తెలుసు, దీంట్లో ఈయన తెలుసు అని చెప్పి 50-50 60-40 టైప్లో ఎన్నుకుంటారు. మేమందరం ఇలా కూర్చుంటాం. కూర్చున్నాక ఏమైనా జెన్యున్గా పని చేద్దాం అనుకుంటే కొంతమంది అదర్ సైడ్కి నచ్చపోవచ్చు, వాళ్ళు ఏమి చెప్తే కనుక ఈ సైడ్కి నచ్చపోవచ్చు. మొత్తానికి అసలు ఏది ముందుకు ఎలాగో ఉంటుంది. సో ఇట్లాగే జరుగుతాను చాలా మటుకు కూడా. దేర్ ఇస్ నో కామన్ కన్సెన్సస్ అమంగ్ మెంబర్స్, అమంగ్ ఎలక్టెడ్ మెంబర్స్. సో హూఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎలెక్ట్ దిస్ ప్యానల్ ఆర్ దట్, ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఏ ప్యానల్ అయినా కానీ టోటల్ ప్యానల్ ఎన్నుకుంటే మెంబర్స్గా మీకు రేపు పొద్దున వాళ్ళు మేము ఉంటాం, పని చేస్తా ఉంటున్నారు కదా, పని చేయనివ్వండి ఎవరినైనా కానీ, ఇటు కానీ అటు కానీ. చేయకపోతే అడిగే రైట్ ఉంటుంది మీకు. లేదంటే ఏముంటుంది, మా వాళ్ళు చెప్పేది ఏంటి, మేము చేద్దాం అనుకున్నాం, వాళ్ళు చేయనివాళ్ళు. ఇదే నడుస్తుంది. దట్స్ నాట్ రైట్. ఎందుకంటే ఇది ఒక మదర్ బాడీ, ఇది ట్రేడ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ బాడీ. ఈ బాడీ ఉంటే గానీ ట్రేడ్ సవ్యంగా జరగదు, ఎవరు ఎన్ని అనుకున్నా. సో దీనికి సవ్యంగా నడవాలి అంటే కనుక దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు బి అనేది నా పర్సనల్ ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ. నటుడు శివాజీ చేసిన కామెంట్స్ మీద టీమ్ ఛాంబర్ వైపు నుంచి కావచ్చు, లేదా యాజ్ ఏ సెక్రటరీ మీరు అంటే ఏమైందంటే అమ్మా, నాకు నిజంగా ఇది జరిగిన సంగతి నాకు తెలియదు. నిన్న నైట్ ఆఫ్టర్ వి ఫినిష్డ్ ఆల్ దట్ ఈవెంట్, వెన్ ఐ వెంట్ బ్యాక్ సంబడి కాల్ మీ, దెన్ అప్పుడు నాకు ఏదో క్లిప్ పంపించారు. సో అంటే వన్ థింగ్ అమ్మా, ఇప్పుడు ఇందాక ఐ థింక్ ఎవరు అడిగారు నన్ను లోపలికి ఎంటర్ అవుతాం ముందు కూడా, సార్ అది అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు అది జనరల్గా అక్కడ మాట్లాడితే సినిమా రిలీజ్ ఉంది కదా, రిలీజ్ ముందు ఇట్లా మాట్లాడితే ప్రమోషన్ కోసం ఉపయోగపడుతుంది మాట్లాడారంటే, అది నాకు నిజంగా తెలియదు. ఓకే, బట్ వాట్ ఐ కెన్ సే ఇస్, మన ఇంటెన్షన్ ఏదైనా అవ్వచ్చు, మనం చెప్పాలనుకుంది ఏదైనా అవ్వచ్చు, ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ వొకాబులరీ కరెక్ట్గా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. Everybody can have an opinion, but the way you say it is very important. The kind of words you use is very important. Freedom అంటావా, you ask my personal opinion, నాకెంత ఫ్రీడమ్ ఉందో ఒక మగవాడిగా ఒక ఆడమ్మాయి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలని నేను బిలీవ్ చేస్తాను. నెంబర్ 1. ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అడుగుతారా, ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్. మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించుకుని వేసుకోండి, అంతేగాని నేను ఎవరిని ఇటు వేసుకోవాలి ఇటు వేసుకొని చెప్తాకి, దట్స్ అన్ ఇండివిజువల్స్ డిసిషన్, రైట్? సో దిస్ ఇస్ అ సిస్టమ్ విచ్ ఐ ఫాలో ఆర్ విచ్ ఐ బిలీవ్ ఇన్. సో అది అందరూ బిలీవ్ చేయాలని లేదు, బట్ ఎవరికి ఆ బిలీఫ్ లేకపోయినా కానీ దే వాంట్ టు అడ్వైజ్ సంథింగ్, యువర్ వర్డ్స్ హ్యావ్ టు బి ప్రాపర్, యువర్ వొకాబులరీ హ్యాస్ టు బి ప్రాపర్. అడ్వైజ్ చేయండి, తప్పలేదు, బట్ ప్రాపర్ వేలో చేయండి. దిస్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ.